హలో అండి అందరికీ వెల్కమ్ టు ద టెక్ ఇన్స్టిట్యూట్. హోప్ యూ ఆల్ హ్యాపీ. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే tournament-2 అనే ఒక ప్రోగ్రామ్ సాల్వింగ్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, అసలు లాజిక్ ఏంటి, లాజిక్ని ఎలా అప్లై చేయాలి అనేటివి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్గా అసలు ఇన్పుట్ ఏమి ఇచ్చారో అవుట్పుట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇన్పుట్ వచ్చి 2 300 ADDD సంథింగ్ సిరీస్ ఇచ్చారు ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో. అండ్ నెక్స్ట్ అగైన్ 400 అండ్ నెక్స్ట్ AMMM DMA లైక్ ఇలా ఇచ్చారు. ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చి 12,000 అండ్ 24,000 అనేది వచ్చింది. అసలు ఇది ఎలా వస్తుంది అనేది ముందుకెళ్తూ చూద్దాము. ఒకసారి క్వశ్చన్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. The World Boxing Championship has started. 14 matches will be played between Mary Kom and Amanda in the championship, where each game has one of the three possible outcomes. It can be won by Amanda, won by Mary Kom, or it can be a draw. The winner of the game set 2 points and the loser gets 0 points. If it's a draw, both player get 1 point each. ఇక్కడ ఏం లేదండి, ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది. అందులో 14 మ్యాచెస్ ఉంటాయి అన్నమాట. ఆ 14 మ్యాచెస్లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి? గెలిస్తే ఒకరు గెలవాలి, ఇంకొకరు ఓడిపోవాలి, లేదంటే ఇద్దరిదే డ్రా అవ్వాలి. 3 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఒకసారి ప్రైజ్ పూల్ అనేది మెన్షన్ చేశారు, అది ఎలా ఉందో ఇంకోసారి చూద్దాం. ద టోటల్ ప్రైజ్ పూల్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ ఈస్ 100 into X. ఇది మళ్ళీ చూద్దాం, X అంటే ఎందుకో. ఎట్ ఎండ్ ఆఫ్ ద 14 మ్యాచెస్, ఇఫ్ వన్ ప్లేయర్ హ్యాస్ స్ట్రిక్ట్లీ మోర్ పాయింట్స్ దెన్ అనదర్, they are declared as the champion and get 60 into X as the prize money, and the loser gets 40 into X. ఇక్కడ ఏం లేదండి, అదే ఇందాక చెప్పింది. ఒకరు గెలిచినప్పుడు 14 మ్యాచెస్లో గెలిచిన వాళ్ళకి 60% ఆఫ్ ద ప్రైజ్ మనీ వస్తుంది. అదే ఓడిపోతే 40% ఆఫ్ ద ప్రైజ్ మనీ వస్తుంది అన్నమాట. అదే డ్రా అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్లో ఉంది. ఇఫ్ ద టోటల్ పాయింట్స్ ఆర్ టైడ్, when the defending champion Mary Kom is declared as winner. ఇప్పుడు మేరీ కామ్ అనేది హైయెస్ట్లో ఉంది అమాండా కంటే, అందుకని మేరీ కామ్ని డిక్లేర్ చేశారు విన్నర్గా. హౌఎవర్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ద విన్నర్ గెట్స్ ఓన్లీ 55 into X. ఇప్పుడు ఇద్దరిది టై అయితే మ్యాచ్ అనేది డ్రా అవుతుంది కాబట్టి 55 into X 55% అనేది వస్తుంది ప్రైజ్ మనీలో, అండ్ ద లూజర్ గెట్స్ 45%. అసలు ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్పింది, అది విన్నర్ అయినా లూజర్ అయినా మనం తీసుకోవాల్సిన అవుట్కమ్ ఎవరి మీద రావాలంటే మేరీ కామ్ మీద రావాలి. ఇక్కడ అమాండా అనేది జస్ట్ కాంపిటేటివ్గా ఉంది ఇక్కడ, కానీ మనం రిజల్ట్ రావాల్సింది మనకు మేరీ కామ్ రిజల్ట్ ఒక్కటే రావాలన్నమాట. అది ఎలా వస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ ఇన్పుట్ చూసుకుంటే 14 మ్యాచెస్ జరిగాయి. 14 మ్యాచెస్లో A మీన్స్ అమాండా, D మీన్స్ డ్రా, M మీన్స్ మేరీ కామ్. ఇక్కడ 400 ప్రైజ్ అన్నది. అసలు ఇన్పుట్ ఏంటో చూద్దాం. X = 400. ఇందాక X అన్నాను కదా, అది 400 into X అన్నమాట. ప్రైజ్ పూల్ అంటే 40,000 అవుద్ది. ఇక్కడ మ్యాచ్ రిజల్ట్ ఇది. మ్యాచ్ రిజల్ట్ వచ్చి AMMMAMDMADMAD. టోటల్ ప్రైజ్ పూల్ వచ్చి 40,000, ఎందుకంటే 100X అన్నారు కాబట్టి 400 into 100 40,000. ఇక్కడ చూసినట్టయితే అమాండా హ్యాస్ వన్ 4 మ్యాచెస్, మేరీ కామ్ హ్యాస్ వన్ 7 మ్యాచెస్. ఇక్కడ మ్యాచ్ రిజల్ట్లో చూసుకుంటే మనం కౌంట్ చేసుకోవచ్చు. A మీన్స్ అమాండా,
ఏ అనేటివి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 మ్యాచెస్. అమాండా విన్ అయింది 4 మ్యాచెస్. అలా మేరీ కామ్ ఎన్ని ఉంది చూద్దాం. మేరీ కామ్ 1 2 3 4 5 6 7 మ్యాచెస్ విన్ అయింది. ఇక్కడ మేరీ కామ్ మ్యాచెస్ విన్ అయిన మ్యాచెస్ అమాండా మ్యాచెస్ కంటే ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ విన్నర్ ఎవరంటే మేరీ కామ్. మిగతా డి అనేటివి డ్రా మ్యాచెస్ అన్నమాట. కాబట్టి మేరీ కామ్ విన్నర్ కాబట్టి 60% ఆఫ్ ద ప్రైజ్ పూల్ మేరీ కామ్కి వస్తుంది. 40,000లో 60% అంటే ఎంత, 24,000. సో ద అవుట్పుట్ ఈస్ 24,000. ఇప్పుడు ఇది మీకు ఒకసారి కోడ్ రాస్తూ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ ద లాజిక్. థ్యాంక్ యూ. ఒకసారి కోడ్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, కోడ్ రాద్దాం. ఫస్ట్గా ఇచ్చిన ఇన్పుట్ని రీడ్ చేసుకుందాం. ఇచ్చిన ఇన్పుట్ మీద ఐటరేట్ అవుతూ ఇచ్చిన వాల్యూస్ని, ప్రైజ్ పూల్ని, అలాగే మ్యాచ్ రిజల్ట్ని తీసుకుందాం. ఇక్కడ ప్రైజ్ మనీ ఇచ్చారు కదా, ప్రైజ్ మనీని ఫస్ట్ రీడ్ చేసుకుందాం. ప్రైజ్ మనీ మనకేమని చెప్పారు, 400 ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 400 ఇస్తే మనం దాన్ని 100x అనుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 100x అని తీసేసుకో. ఓకే, నెక్స్ట్ ఇచ్చే మ్యాచ్ రిజల్ట్ ఉంది కదా, ఆ మ్యాచ్ రిజల్ట్ని రీడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఎవరెవరు ఎన్నెన్ని మ్యాచెస్ గెలిచారు అనేది కౌంట్ చేసుకోవాలి. ఇది ఇన్పుట్ మీద ఐటరేట్ అవుతూ, లైన్ మీద ఐటరేట్ అవుతూ ఎవరెవరు ఎన్నెన్ని మ్యాచెస్ గెలిచారు, ఎన్ని డ్రా అయ్యాయి అనేటివి కౌంట్ తీసుకోవాలి. కాబట్టి మనం అందరికి, అమాండాకి మేరీ కామ్కి సపరేట్గా కౌంట్ తీసుకుందాం. ఫస్ట్ అమాండా అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, = 0. మేరీకి వచ్చి 0. అలాగే డ్రా అయిన మ్యాచెస్ కౌంట్ కూడా కావాలి, కాబట్టి డ్రా అయిన మ్యాచెస్కి కూడా కౌంట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ మ్యాచ్ రిజల్ట్ ఉంది కదా, లైన్ అని తీసుకున్నాం మనం వేరియబుల్, దాని మీద ఐటరేట్ అవుతూ ఎవరెవరు ఎన్ని మ్యాచెస్ గెలిచారో వాళ్ళకి కౌంట్ చేసుకుందాం. ఇఫ్ ఆ లైన్లో ఇప్పుడు మన జే అనేది జే ఏ అయితే అమాండాకి ఒక పాయింట్ యాడ్ చేయాలన్నమాట. +=1. అలాగే LA J M Mary =1. ఇద్దరి మ్యాచ్ కాలేదు, డి అనేది ఉంటే అదే డ్రా అయినట్టు, కాబట్టి డ్రాలో కూడా ఒక పాయింట్ యాడ్ చేయాలి.
ఓకే, ఇప్పుడు మనకు పాయింట్స్ వచ్చేసాయి అనమాట. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇందాకే చెప్పాను, ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది మ్యారీ కామ్ యొక్క రిజల్ట్ మాత్రమే. అమాండా రిజల్ట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మ్యారీ కామ్ అమాండా కంటే గ్రేటెస్ట్ పాయింట్స్ ఉంటే మ్యారీ కామ్కి 60% ఆఫ్ ద ప్రైజ్ పూల్లో మనీ వస్తుంది. ఇప్పుడు మ్యారీ కామ్ ఈజ్ లెస్ దెన్ అమాండా టోటల్ అంటే ఇప్పుడు మ్యారీ కామ్కి 40% ఆఫ్ ద ప్రైస్ పూల్ వస్తుంది. లేదు ఇద్దరిది డ్రా అయిందంటే ఇప్పుడు అమాండాకి ఎంత వస్తుంది, 45, మ్యారీ కామ్కి వచ్చి 55% వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇఫ్ మేరీ ఈజ్ గ్రేటర్ దెన్ అమాండా, ఇప్పుడు మేరీ పాయింట్స్ అమాండా పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే తన ప్రైజ్ మనీ ఎంత అవుద్ది, 60% ఆఫ్ ద ప్రైజ్ మనీ అవుద్ది. మనీ ఈక్వల్ టు, ఇక్కడ మనం పర్సంటేజ్లో తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 100తో డివైడ్ చేసుకొని ఇంటూ 60% కాబట్టి ఇంటూ 60. ఇప్పుడు ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ ఆఫ్ ప్రైజ్ మనీ. ఇప్పుడు అలాగే ఇప్పుడు మ్యారీ కామ్ ఎక్కువ ఉంటే 60% వస్తుంది. ఇప్పుడు ఇద్దరిది డ్రా అయిందనుకో, అప్పుడు మ్యారీ కామ్కి 55% వస్తుంది. ఇచ్చిన కండిషన్ ప్రకారం 55 వస్తుంది. ఇక్కడ మనకు అమాండా స్కోర్తో అవసరం లేదు, ఓన్లీ మ్యారీ కామ్ స్కోర్తోనే మనకు పని. కాబట్టి ఇప్పుడు మ్యారీ కామ్ది అమాండాది టోటల్ ఇద్దరిది డ్రా అయితే మ్యారీ కామ్కి 55% ఆఫ్ ద ప్రైజ్ పూల్ వస్తుంది. సేమ్ ఎల్ఎఫ్ ప్రైజ్ మనీ ఈక్వల్ టు ప్రైస్ డివైడెడ్ బై 100 ఇంటూ 55% డ్రా అయింది కాబట్టి. మేరీ అమాండా కంటే ఎక్కువ ఉంటుంది, లేదంటే డ్రా అవుతుంది. ఈ రెండు కాకపోతే ఇంకేముంటుంది, లూజ్ అయినట్టే కదా మ్యాచ్. లూజ్ అయితే 40% ఆఫ్ ద ప్రైజ్ మనీ మ్యారీకి వెళ్తుంది. కాబట్టి ప్రైజ్ మనీ ఈజ్ ఈక్వల్ టు 40% కాబట్టి 40. ప్రింట్. సారీ, ఇక్కడ 20th లైన్ కింద మనం ప్రింట్ చేయలేదు. ప్రింట్ ఆఫ్ ప్రైజ్ మనీ. ఓకే అండి, ఇంతే ప్రోగ్రామ్. చాలా సింపుల్, లాజిక్ అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్ చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకుంటాం, రీడ్ చేసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఈ ఇన్పుట్ మీద మనం ఐటరేట్ అవుతాం రేంజ్తో. అక్కడ మనకు ప్రైజ్ మనీ ఒకటి ఇస్తున్నారు, ఆ మ్యాచ్ రిజల్ట్ ఒకటి ఇస్తున్నారు. ఆ రెండింటిని రీడ్ చేసుకుందాం. ఇక్కడ అమాండా మేరీ డ్రా ఈక్వల్ టు 0 అనుకున్నాము, ఎందుకంటే వాళ్ళ ఎన్నెన్ని మ్యాచెస్ గెలిచారు అనేది మనం ఇక్కడ కౌంట్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ 0లు పెట్టుకొని ఆ లైన్ మీద ఐటరేట్ అవుతూ ఎవరెవరికి ఎన్నెన్ని మ్యాచెస్ గెలిచారు అనేది కౌంట్ యాడ్ చేసుకుంటాం. కౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మేరీ కామ్ పాయింట్స్ అమాండా కంటే ఎక్కువ ఉంటే 60% ఆఫ్ ద ప్రైజ్ మనీ మేరీకి వెళ్తుంది. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ మేరీ ఒక రిజల్టే, అమాండా రిజల్ట్ కాదు. ఓకే, ఇది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మేరీ ఈజ్ ఈక్వల్ టు అమాండా అయితే మేరీకి 55% ప్రైజ్ పని ఇవ్వండి అని చెప్పి కండిషన్లు ఇచ్చారు. అందుకని ఇక్కడ 55%. మీరు అనుకోవచ్చు డ్రా అయితే ఇద్దరికి హాఫ్ కావచ్చు కదా అని. కాకపోతే యాజ్ పర్ కండిషన్ వాళ్ళు ఇచ్చింది 55% అనేది మేరీకి వెళ్తుంది అని చెప్పారు కండిషన్లో. సో ఇక్కడ 55% ఆఫ్ ద ప్రైజ్ పూల్లో మేరీ కామ్కి వెళ్తుంది. డ్రా కాలేదు
హైయెస్ట్ పాయింట్స్ కాలేదు అంటే లూజే కదా, లూజ్ అయితే 40% ఆఫ్ ద ప్రైస్ పూల్ వేరేకి వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి అసలు ఇన్పుట్ ఇచ్చి అసలు ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ 2, తర్వాత 300 ఇచ్చారు ప్రైజ్ మనీ. తర్వాత మ్యాచ్ రిజల్ట్ ఇచ్చారు. మ్యాచ్ రిజల్ట్ ఏ డిడి ఏఏ డిడి ఏఏ డిఏ డిఏ. మనకి రిజల్ట్ ఎంత రావాలి, దానికి 12,000 రావాలి. ఓకే, వచ్చింది కదా ఆన్సర్ 12,000. అలాగే ఇంకో ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. ఇంకో ఇన్పుట్ వచ్చి 400. మ్యాచ్ రిజల్ట్ వచ్చి ఏఎంఎం ఏఎం డిఎంఏ డిఎంఏ డి. దీనికి మనకి రిజల్ట్ ఎంత రావాలి, 24,000 రావాలి. చూద్దాం వస్తుందా రావట్లేదు. యా, వచ్చింది 24,000. మనం ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ కరెక్టే అండి. లాజిక్ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాగే చూసి మాత్రం కాపీ చేయొద్దు కోడ్. లాజిక్ అర్థం చేసుకొని మీకు అర్థమైంది అనుకున్నప్పుడే మీరు ఒకసారి ట్రై చేసి తర్వాత అర్థం కాకపోతే కోడ్ చూసుకొని అలా ట్రై చేయండి. అంతేకాని డైరెక్ట్గా చూసి కాపీ పేస్ట్ చేయడం బాగోదు, అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఫర్దర్గా ఇంకా చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.